ఈ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార. సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్. శ్రీరామ విజయము. మరాఠీ మూలము శ్రీధర కవి. తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, సాయినాథులకి శరద్బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. గురువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, అధ్యాయము 4. ఇంతలో వశిష్ఠుడు బ్రహ్మానందం నుంచి తేరుకొని కళ్ళు తెరిచాడు. ఇది గమనించిన దశరథుడు తన కులగురువు పాదాలకు నమస్కరించాడు. సర్పహతుని వద్దకు గరుత్మంతుడు వచ్చినట్లు, ఏనుగు వల్ల పీడ పొందుతున్నట్లు వాడికి దగ్గరకు సింహం వచ్చినట్లు, క్షుధార్తుడి చెంతకు పాలు సముద్రం వచ్చినట్లు, అంధకార రూపంలో ప్రవేశించే వాడికి సూర్యుడు చేయూతనిచ్చి రక్షించినట్లు, దావాగ్నిని ఆర్పడానికి అకస్మాత్తుగా వర్షం పడినట్లు, పేదవాడి ఇంటికి లక్ష్మి వచ్చేసినట్లు ఆ క్షణంలో వశిష్ఠుని చూసిన దశరథుడు ఆనంద మనస్కుడయ్యాడు. స్వామి, నువ్వు సమర్థుడివి. ఇదంతా నాకు కొత్తగా ఉంది. నీకు కూడా ఆ భూతం ఆవరించిందా ఏమి? నేను నిర్భాగ్యుణ్ణి, నాకు సంతాన ప్రాప్తి లేదు అని విచారం వ్యక్తం చేశాడు మహారాజు. ఈశ్వరుని హృదయంలో నివసించే అమూల్య రత్నం బ్రహ్మ సనక సనందాదులు నిత్యం హృదయపీఠంలో ప్రతిష్ఠించి స్మరించే వైకుంఠవాసి కౌసల్య గర్భాన ప్రవేశించాడు. దుష్టులైన దైత్యుల్ని తునిమి దేవతలను బంధ విముక్తుల్ని చేస్తాడు. కౌసల్య ధ్యాన పారవస్యంతో పలికిన పలుకులన్నీ యథార్థాలు. నీకు 4 పుత్రులు కలుగుతారు. ఇది సత్యము. ఓ రాజేంద్ర, ఆ శ్రీమన్నారాయణుడు శంఖము, చక్రము, ఆదిశేషువులతో సహా నీకు కుమారుడుగా జన్మిస్తాడు. ఆ పూర్ణ బ్రహ్మ జగద్గురువు మిట్ట మధ్యాహ్నం పుష్యమి నక్షత్రంలో శ్రీరామచంద్రుడుగా అవతరిస్తాడని వశిష్ఠుడు వివరించాడు. ఆత్మానందాకాశంలో మెరిసే తారల్లా, సత్యాల ఖనిలోని రత్నాల్లా దశరథుడి మోము అమితానందంతో వెలిగిపోయింది. వశిష్ఠుడి పాద కమలాలకు వినయంతో మోకరిల్లాడు. వశిష్ఠుడు అప్పుడు దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, కౌసల్యాదేవికి 9 మాసాలు నిండిన తర్వాత వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం నవమి భానువారం నాడు మిట్ట మధ్యాహ్నం పుష్యమి నక్షత్రంలో సూర్యవంశజుడుగా ఆ జగన్నాథుడు పూర్ణ బ్రహ్మ జగద్గురువైన రఘురాముడు అవతరిస్తాడు. ఈ వార్త విని సజ్జనులు, మునులు, తత్వజ్ఞానులు ఆనందిస్తారు. ఎవరి లీలలు విని దాటసక్యంగాని జనన మరణ చక్రాన్నించి విముక్తి పొందుతారో అటువంటి దివ్యమూర్తి ఆ పృథ్వీలో అవతరించటం ఒక విశేషం. జన్మ కర్మలు లేని క్షీర సాగర శయనుడైన శ్రీమన్నారాయణుడు లోకంలో అందరిలాగే కౌసల్యామాతకు పుత్రుడిగా అవతరిస్తాడు. భక్తులను తరింపచేయటానికి నిష్కళంకుడు, కళ్యాణదాయకుడు అయిన ఆ పరమాత్మ శ్రీరాముడిగా తరలి వస్తాడు. రాక్షసులను వధించి లోకులను దుఃఖ విముక్తుల్ని చేయటానికి అవతరించిన శ్రీరాముణ్ణి చూచి దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తారు. అయోధ్య నగరాన దేవతలు విమానాల్లో నుంచి విజయ దుంబులు మోగిస్తూ పుష్ప వృష్టి కురిపిస్తారు. కౌసల్య ఏకాంతంలో కూర్చుని ఉండగా 18 వర్ష ప్రాయుడైన శ్రీరామచంద్రమూర్తిని గమనిస్తుంది. ఆయన వర్చస్సుతో ఆ మందిరం వెలిగిపోతుంది. ఆ కాంతికి సూర్యచంద్రులే సాటిరారు.
ఏ పరిస్థితుల్లోనూ లోభి తన ధనాన్ని వదిలి పెట్టనట్లుగా సదా మకరందా ఆస్వాదనం చేసే భ్రమణం మధువును వదిలి పోనట్లుగా లక్ష్మి శ్రీహరి చరణ కమలాన్ని ఎప్పుడూ వదిలి ఉండదు. ప్రాతకాలంలో ప్రకాశించే సూర్యుడిలా దివ్యరత్న భూషితుడై పద్మ చిహ్నిత హస్తుడై మెరిసే బాలుడు శ్రీరాముడే. కృష్ణపక్షం తరువాత చంద్రుడు శుక్లపక్షంలో తన షోడ కళ్ళతో ఆ మూర్తిలో లీనమయ్యాడు. శ్రీహరి చరణాలను సదా ఆశ్రయించిన లక్ష్మీ చెందకు చంద్రుడు వచ్చి శాశ్వతంగా నిలిచిపోయాడు. ధ్వజ వజ్రాంకుశ పద్మ ఊర్ధ రేఖ చక్రాది చిహ్నాలు ఉత్తమమైనవి. వీటిని అర్థం చేసుకున్న కొద్దీ భక్తులు సుఖపరవశులవుతారు. సత్వగుణం ప్రేమ భావం కలవారికి ఈ ఊర్ధ్వరేఖలుంటాయి. సత్వశీలుడికి ధార్మికులకు భావికులకు పై దశలు కలుగుతూ ఉంటాయి. ధనమదంతో విద్యామదంతో తిరిగే వారికి ఇవి అసాధ్యము. మదపు టేనుగులను అంకుశంతో అణిచినట్లు వజ్రాల వంటి శ్రీరామ చరణాలను ఆశ్రయిస్తే శరణాగతుల బాధలు తొలగి అహంకార పర్వతాలు నిర్మూలించబడి దివ్యధామం సులభంగా లభ్యమవుతుంది. అగాధమైన భవసాగరాన్నించి తరింప చేయడానికి ఓడల్లాగా రామచరణాలను ఉపయోగిస్తాయి. ఆయన మహిమల వర్ణనీయం. కామ క్రోధ లోభ మోహ అదులనే దైత్య సమూహాన్ని నిర్జించడానికి అతని అరచేత చక్రం విరాజిల్లుతుంది. స్వచ్ఛమైన మృదు పాదాలు త్రికోణాకారంలో ఇంద్రనీలాల్లాగా మెరుస్తున్నాయి. ఆ పాదాల కింజాయ ఛాయలో ఒక పాదంలో సరస్వతి అలంకృతమయ్యింది. మరో పాదానికి అందెగా సర్వజన పాపహరిణి గంగ అమరింది. సమీపంలోని చామన ఛాయతో సుకుమారమైన ఊరువులతో తనకు వచ్చిన అపవాదు తొలగించుకోవడానికి యముని సోదరి అయిన యమున ఆశ్రయం పొందింది. మాఘమాసంలో భాగ్యవసాన మానవులు ప్రాతకాలం స్నానానికి భక్తితో త్రివేణి సంగమైన ప్రయాగకు వెడుతూ ఉంటారు. రాజహంసల్లాగా విహరించే ఆ భక్తులు ముముక్షువులు సాధకులు సజ్జనులు శ్రీరాముని చరణ సన్నిధిని ఆశ్రయించిన వారవుతున్నారు. ఆ సంగమంలో సనక సనందాదులు విగత దేహ్యులయ్యారు. భక్తులు ప్రయాగలో దేహత్యాగం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. నామశ్రవణం చేస్తే దేహంతోనే కైవల్యం కరతలా మలకమవుతుంది. ప్రయాణమే కష్టసాధ్యం. ఆ యాత్ర చేయాలన్న తలంపు కలగడమే అపురూపం. ఆ భావన కలిగిన వారే సద్భక్తులు. శ్రీరాముని కాలి గజ్జల మువ్వలు ఏకకాలంలో చేసే గర్గర ధ్వనులు తాండవ నృత్యం చేసినట్లుగా ఆకాశంలో మార్మోగుతుంటాయి. చక్కటి అరటి స్తంభాల్లాంటి జానవులు మోకాళ్ళు గరుడ పచ్చల్లాగా ఇంద్ర నీలమణుల్లాగా వెలిగిపోతున్నాయి. 1000 మెరుపుల కాంతితో మెరిసే పీతాంబరం శ్రీరాముని కటిని ఆవరించి ఉంది. ఆ దృశ్యం ఆహ్లాదకరం. మొలతాడులోని మణులు ఒక్కొక్కటి ఒక్కొక్క సూర్య కిరణాల్లాగా మెరుస్తున్నాయి. కటి మేకల్లోని చిరుగంటల సవ్వడి జటిలార్థాన్ని సైతం స్ఫురింపచేసే వేద స్వరంలాగా రసవత్తరంగా రవళిస్తున్నది. సుకుమారమైన ఆయన కటిని చూచి మృగరాజు సిగ్గుపడి దుర్గకు వాహనంగా మారాడు. బ్రహ్మ పుట్టిన ఆయన నాభి ప్రాంతము కడు గంభీరము. రజస్తమో గుణాల్లాగా 3 రేఖలు ఆయన ఉదరంపై విరాజిల్లుతుంటాయి. ఆయన కౌస్తుభ కిరీటం యొక్క తేజం అమోఘం. ఆ తేజస్సుకు సూర్యచంద్రులు సాటిరారు. ఆ రఘుపతి వక్షస్థలంలో వ్రేలాడే మృచ్చాల హారాలు అనంత బ్రహ్మాండంలోని నక్షత్రాల అమరికలాగా ఉంటాయి.
ఆ ముత్యాల కాంతి కిరణాలు రఘునాథుని దేహం మీద ప్రతిబింబించి ఇంద్రనీలాలుగా మారుతుంటాయి. నీలాకాశ నిర్మల మందాకిని ప్రవాహ వికసిత పుష్పాలతో కూర్చిన మాల రఘుపతి గళసీమను అలంకరించి ఉంటుంది. ఆకాశంలో వెలిగే ఇంద్రధనస్సులో మేఘాలు స్థిరంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా మెరిసే మెరుపులాగా వైజయంతి మాల శోభిల్లుతున్నది. ఆ దివ్యమంగళ మూర్తి వైభవ వర్ణన ఆదిశేషు కూడా సాధ్యం కాదు. అనంత భక్త కోటికి స్థానమైన ఆయన వక్షస్థలము అతి విశాలము, సంపూర్ణ బ్రహ్మానంద నిలయము. ఆ శ్యామల వర్ణుని కుడి భాగాన శ్రీవత్సము, ఎడమ భాగాన శ్రీనికేతనము అలరారుతున్నాయి. గంగా యమునల జలంలాగా, పున్నమి నాటి చంద్రుడి కాంతిలాగా, దేదీప్యమానమైన ఇంద్రనీల ఛాయలాగా శ్రీరాముని శరీరంపై చర్చితమైన చందనంతో ఆ ఆవరణమంతా సుగంధ పరిమళాలతో గుబాళిస్తున్నది. శ్యామల వర్ణాన్ని చూచి హాలాహలమని భ్రమించి పరిగెత్తిన కర్పూర గౌరుడైన శంకరుడు శ్రీరాముని చేరి చందన లేపనంగా భాసించాడు. 4 హస్తాలలో శంఖ చక్ర ధనుర్బాణాలు అమరి ఉండగా, నిష్కళంకంగా మెరిసే మంచి ముత్యాలు, ఇంద్రనీలాలతో అలంకృతమైన శ్రీరాముని చందన చర్చిత దేహము పున్నమి నాటి చంద్రుడిలాగా శోభిల్లుతున్నది. ఆయన హస్తరేఖలు ఉపాసనా యంత్రాల్లా, ఆకాశాన మెరిసే మెరుపు తీగల్లాగా ఉన్నాయి. కంట్లో ప్రళయాగ్నులు వెలుగుతుండగా నిష్కళంకుడైన రోహిణీ రమణుడు హృదయపీఠంపై విలసిల్లుతున్నాడు. కోటి మన్మధులకు హారతులిచ్చినట్లుగా ఉండే ఆ ముఖ వర్చస్సు, శంఖము వంటి మెడ, సుకుమారమైన నాసిక, పగడాల వంటి పెదవులు, ఒక వరుసలో ధవళకాంతులు ఈనుతున్న దంతాలు, ఆ రూపం ముందు ఎవరూ సాటిరారు. ముల్లోకాల్లో ఉండే ఆనందము ఆ మూర్తి ముఖ కమలంలో మూర్తీభవించి ఉంటుంది. చెవుల వరకు విస్తరించిన కనుదోయి, అందులో కృపాదృష్టి, ప్రేమను విరజిమ్మే భావన, విశాలమైన ధనురాకృతి కలిగిన భృకిటి, సూర్యచంద్రుల్లాగా మెరుస్తున్న మకర కుండలాలతో ఆయన శోభిల్లుతున్నాడు. శుక్ర బృహ స్పతులిరువురు శ్రీరాముని కుశలం విచారిస్తారు. శృతి సాగరాన జన్మించిన రత్న జ్యోతుల్లాగా పూర్వ ఉత్తర మీమాంసాల్లా ఆయన కుండలాలు విశేషార్థాలను తెలియచేస్తుంటాయి. శ్రీరాముని దేహం సుకుమారం, ముఖం చందనపు తిలకంతో, నిరుపమానమైన తేజస్సుతో, ఊర్ధ్వరేఖలతో విరాజిల్లుతున్నది. నీలగిరి ప్రక్కన గల బంగారు నదికి వరదలొచ్చినప్పుడు కనిపించే ఇంపైన దృశ్యంలాగా మేఘశ్యాముని నొసట ఆ చందన తిలకం అతి మనోహరంగా ఉన్నది. శ్రీరాముని కిరీట కాంతులు కల్పాంతంలోని సూర్యప్రకాశంలాగా ఉన్నాయి. సామాన్య సూర్య చక్రంలో అది ఇమడదు. ఎందుకంటే శ్రీరాముని కంటి కాంతికి అస్తమయం లేదు. దావాగ్ని జ్వాలా కాంతులు విరజిమ్మే ఉత్తరీయం అంచులలో ముత్యాల కాంతులతో కృత్తికాపుంజంలాగా మెరిసిపోతున్నది. స్వచ్ఛంగా తెల్లగా స్వచ్ఛమైన కర్పూరంలాగా మెరిసే వస్త్రాల్ని ధరించి ఆ కర్పూర గౌరుని వలె పాదరసంలాగా చంచలంగా ఉండే వెండి కొండల్లాగా శోభిల్లుతున్నాడు. సూర్యవంశ తిలకుడు అయిన శ్రీరాముడు గంగా జలాన్ని కైలాసనాథుడికి అర్పించాడు. శ్రీరాముని ఛాయ సూర్యకాంతమణి కలువలు మిశ్రమ ఛాయగా ఆకాశ ఛాయతో కలిసి మేఘాల పైన విస్తరించి ఇంద్రనీలాలను తలదన్నుతున్నది. అద్భుత సౌందర్యంతో గరుడపచ్చ రత్నాలను మించిన ప్రకాశ గంగ గల ఆ రఘురాముని కౌసల్య దశరథులు సందర్శించారు. వైకుంఠ ప్రియుడు, భక్త జన
మందిరాంగణ మందారము బ్రహ్మాండాలను బద్దలు చేసి దృశ్యాలను అవలీలగా సృష్టించేవాడు. కోటి సూర్యప్రభలతో వెలుగొందే లీలా మానుష విగ్రహుడు. లక్ష్మీ హృదయ నివాసి ప్రేమానురాగ హృదయ పూర్ణ బ్రహ్మానందుడైన రఘునాథుణ్ణి యువకుడిగా కౌసల్య దర్శించింది. భక్తవత్సల మధుకైట భారీ కౌసల్యాపుత్రుడవను కీర్తి తెచ్చుకొనేలాగా సదా చిరునవ్వులతో రాజీవ లోచనాలతో సమ్మోహనంగా నడయాడే బాలుడిలా నా గర్భాన అవతరించు అని ప్రార్థించింది. శ్రీరామ జననం. నీటితో నిండిన మేఘాన్ని పోలిన దేహఛాయతో క్షీరసాగర నివాసి అయిన విష్ణుమూర్తి పుష్య నక్షత్రాన కౌసల్యకు శిశువుగా జన్మించాడు. భక్తులందరూ మృదు మధురంగా కీర్తిస్తూ ఆ బాలుని చరణాంకితులయ్యారు. వీరికి వేడుక కలిగించేందుకు కానట్లుగా రఘురాముడు తన కాలిబాటన వ్రేలును నోటితో చప్పరించసాగాడు. కౌసల్యకు రాముడు జన్మించిన సమయంలో ఆనంద సూచకంగా జయదుందుబులు మ్రోగాయి. దేవతా సమూహంతో సహా దేవేంద్రుడు జయ జయ ధ్వానాలు చేశాడు. అయోధ్య నగరం మీద పుష్పవృష్టి కురిపించారు. దుందుబుల మోతలు ఆకాశాన్ని దాటిపోయాయి. అప్పటి మంగళ వాద్యాల హోరును వర్ణించడానికి ఆదిశేషువుకులు కూడా అలవి కాదనే చెప్పాలి. ముత్తైదువులు అతి వేగంగా పసుపు కుంకుమలను వీధి వీధిన పంచుతూ కౌసల్య అంతఃపురం చేరారు. మహాపర్వకాలంలో ప్రయాగకు భక్తులు చేరినట్లు మూర్ఖులు ఇనుమును తీసుకొని పరుసవేది కోసం ఊరి బయటకు పరిగెత్తినట్లు వేసవిలో గంగా జలాన్ని త్రాగటానికి ఆలమంద పరుగు తీసినట్లు పళ్లతో నిండిన వృక్షంపై పక్షులు దాడి చేసినట్లు క్షీరసాగరాన్ని చూచి ఆకలితో అలమటించేవారు పరిగెత్తి వచ్చినట్లుగా నాలుగు దిక్కుల నుంచి బ్రాహ్మణులందరూ శ్రీరామ జనన వార్త విని త్వరితంగా కౌసల్యాదేవి అంతఃపురానికి విచ్చేశారు. ఆ సమయంలోనే పుత్రుణ్ణి చూడటానికి అంతఃపురంలోకి ప్రవేశించిన దశరథుడు, మీకేం కావాలో కోరుకోండి, తక్షణమే తీరుస్తాను. కోశాగారం తెరిచే ఉంది, మీకు కావలసిన ధనం తీసుకుని పొండి అని ఆ యాచకులను ఉద్దేశించి పలికాడు. స్నానం చేసిన తర్వాత పుణ్యాహవచనం చేసి కుమారుణ్ణి దర్శించి సంతోషాంతరగుడై రాముడిని నోట ఒక తేనెబొట్టు వేశాడు దశరథుడు. బాలుని జాతక చక్రం రాయించి యాచకులకు భూరిగా భూదానము గోదానము చేసి రత్నాలను పంచాడు. రత్న ఖచ్చిత సింహాసనం మీద కౌసల్య రాముని ఒడిలో పెట్టుకుని ఉండగా ఆమెకు రెండు వైపులా పున్నమి వెన్నెల ఛాయ వంటి తెల్లటి చామరలు పట్టుకుని దాసీజనం ప్రక్కగా ఉమ్మి పాత్రతో మరో చిలికెత్తై నిలబడి ఉంది. కనకాంబరం రంగు చీర ధరించి కౌసల్య కడు సొగసుగా ఉంది. ఆమె చుట్టూ మహామాయ జగత్తును ఆవరించి ఉన్నట్లుగా సూర్యుని చుట్టూ కిరణాల్లాగా విద్యుల్లతల్లాగా మెరిసే జిలుగు వస్త్రాలు ధరించిన 700 మంది రాణులు ఆసీనులై ఉన్నారు. వీరు కాక భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన పండితోత్తములు వారి సమక్షంలో ఉన్నారు. ఆ సమయంలో కులగురువు వశిష్ఠుడు ముందుకు వచ్చి రాముని రూపాన్ని తిలకించి జన్మ కర్మలను నివారించే క్షీర సాగర నివాసి అయిన ఆ పరమాత్ముడే కౌసల్య గర్భాన జన్మించాడు. జనులను ఉద్ధరించడానికి అవతరించిన అవతార పురుషుడు. ఈయనకు 12 ప్రాయంలో అకస్మాత్తుగా ఒక బ్రాహ్మణుడు వచ్చి, మహారాజువైన నిన్ను ప్రార్థించి శ్రీరాముని వెంట పెట్టుకుని పోతాడు. మొట్టమొదట బాణంతో రాక్షసుని వధించి గోబ్రాహ్మణులను యజ్ఞయాగాదులను సంరక్షిస్తాడు. నీ పుత్రుడు చేయబోయే మహత్కార్యాలను విపులంగా విను ఓ మహారాజా అని వశిష్ఠుడు భవిష్యార్థాలను వినిపించాడు.
ఎండిన వనాన్ని మదించే దావానల్లాగా రాక్షసులను రాముడు దగ్ధం చేస్తాడు. పాద స్పర్శతో రాతిని నాతిగా మారుస్తాడు. భుజబలంతో ప్రచండమైన కోదండాన్ని విరచి వధూరత్నాన్ని చేపట్టిన ఏకపత్ని వ్రతుడయి ముల్లోకాల్లో తిరుగలేని వీరుడిగా ఖ్యాతి పొందుతాడు. మహాయోధుడైన బ్రాహ్మణాగ్రేసరుని క్షణంలో నిర్జించి స్వజన సమేతంగా అయోధ్యకు మరలి వస్తాడు. శ్రీరామ పట్టాభిషేక సమయాన సంభవించే ఇక్కట్టుతో అయోధ్యావాసులు మగ్నులవుతారు. పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు భార్య సమేతంగా 14 ఏళ్లు అరణ్యవాసం చేస్తాడు. ఆ కాలంలో ఆయన లేని సమయం చూచి ఒక రాక్షసుడు భార్యను అపహరిస్తాడు. భార్య వియోగ కాలం 6 నెలలు భరించాల్సి ఉంటుంది. అరణ్యంలో భార్యను వెతికేటప్పుడు వానరాలతో సంబంధం కలుగుతుంది. అందులో ఒక ఉన్మత్త వానరాన్ని అతనికి తెలియకుండా చాటుగా నుండి వధిస్తాడు. గోటితోనే బ్రహ్మాండాన్ని ఎత్తగల బలమైన మరో వానర శ్రేష్ఠుడు సముద్ర మధ్యంలో ఉండే లంకను చేరతాడు. అందరూ కలిసి సులభంగా దాటటానికి సముద్రం మీద సేతువును నిర్మిస్తారు. అప్పుడొక రాక్షసుడు రాముని శరణు వేడుతాడు. అతనికి జరిగిపోయే సమరంలో మృత్యుభయం లేకుండా చిరంజీవునిగా చేస్తాడు. రాక్షసులను అందరినీ వధించి ఖైదీలుగా ఉన్న దేవతలను విడిపించి తిరిగి తన స్వస్థానానికి వచ్చి జయ జయధ్వానాలతో అయోధ్య ప్రవేశిస్తాడు. పుత్రులతో వినోదపూర్వకంగా యుద్ధం చేస్తాడు. 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి అవసాన కాలంలో వైకుంఠం చేరుకుంటాడు. ఇవన్నీ విన్న దశరథుడు సంతోషంగా ఉప్పొంగిపోయాడు. వాల్మీకి రచించిన కథను సంపూర్ణంగా వశిష్ఠుడు దశరథునికి వివరిస్తుండగా పాలు త్రాగుతూ రఘురాముడు వశిష్ఠుడి వంక చూడసాగాడు. క్షీరసాగరంలో శయనించే ఆదిశేషువు బాలక రూపంలో సుమిత్ర ప్రక్కలోకి వచ్చాడు. సుమిత్ర స్వప్నావస్థలో ఆ విషయం గమనించి అది మహారాజుకు తెలిపింది. దశరథుడు విప్రులతో వచ్చి చేయవలసిన విధులను నిర్వర్తించాడు. విష్ణువు శంఖ చక్రాలు కైకేయికి పుత్రులుగా జన్మించారు. సుషుప్తిలో నిమగ్నమైన కైకేయికి ఇది తెలీదు. దాది వచ్చి కైకేయికి పుత్రుల ప్రాప్తి సంగతి తెలిపింది. సూర్యచంద్రుల్లాగా వెలుగొందే పుత్రుల్ని చూసి ఆమె మిక్కిలి ఆనందించింది. విషయం తెలుసుకుని వచ్చిన మహారాజు పుత్రులను చూసి సంతృప్తితో యాచకులకు వస్త్రాభరణాలను పంచి తృప్తిపరిచాడు. అయోధ్యలో ఉత్సవాలన్నీ 12 రోజుల పాటు జరిగి 13వ నాడు నామకరణ మహోత్సవంలో ముగిశాయి. కౌసల్య తనయుడికి శ్రీరాముడని, సుమిత్రా పుత్రుడికి లక్ష్మణుడని, కైకేయి సుతులకు భరత శత్రుఘ్నులని కులగురువు వశిష్ఠుడు నిర్ణయించాడు. సుడిగాలికి మేఘాలు మాయమైనట్లుగా దశరథుల జన్మ కర్మ లీలలు విన్న వెంటనే సర్వ పాపాలు హరించుకుని పోతాయి. శ్రోతలారా, సంతలైన మీరు రామకథా సరోవరంలో విహరించే రాజహంసలు, సాహిత్య ముత్యాలను ఏరుకొని నిరంతరం ఆదరంతో సేవించే మీరు చతురులు, సజ్జనులు. మా సేవ నిరంతరం స్వీకరించి రామకథ సుధా రసాన్ని ఆస్వాదించండి. దేవతా సమానులైన మీరు రసవంతమైన గ్రంథాన్ని నింపాదిగా అవధరించండి. పురాణ పురుషుడు బ్రహ్మానందుడు శ్రీధర ప్రీతి పాత్రుడు అయోధ్యలో అవతరించాడు. అతని చరిత్రను ముందు ముందు విపులంగా తెలుసుకుందాము. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. విఘ్నులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. 4వ అధ్యాయం మధురం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్
महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। श्री लोका समस्ता सुखिनो भवन्तु। ओम श्री साई राम। ओम शांति शांति शांति।